चंद्रकोंडा कल्लूर पेनुबंद यहाँ पे रेडी कर दे, ट्रेनिंग इधर करके फिर उधर इधर ही उनको रोक देना, इधर स्टॉप रेट తీసుకెళ్ళండి కొంచెం మేడం మేడం కొంచెం ముగ్గురు ఆర్కే కొంచెం పక్కన ఓకే మళ్ళీ విల్ స్టార్ట్ ఇట్ అగైన్. అందరికీ నమస్కారం. ఈరోజు మేము బిఎం బంజారా పోలీస్ స్టేషన్లో ఇంకా చాలా ఇంపార్టెంట్ పెద్ద క్రైమ్ విషయంలో ప్రెస్ మీట్ పెడుతున్నాను. 24/12/2025 24 డిసెంబర్కి పోలీస్ స్టేషన్ బిఎం బంజారా పోలీస్ స్టేషన్లో ఒక మొడుగా సాయి కిరణ్ నా పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ప్రకారంగా 2022లో ఆయన ఒక స్టూడెంట్, ఆయనకి లోకల్లో కొంతమంది ఫాలో చేసి మీకు జాబ్కి హెల్ప్ చేస్తాము, జాబ్ ఇప్పిస్తాము, ఆయనకి కన్విన్స్ చేసి ఆయన పేరు మీద కొన్ని బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. లైక్ హెచ్డిఎఫ్సి, సౌత్ ఇండియన్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ ఇట్లా కొన్ని బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి ఆయనకి జాబ్ రాలేదు. ఆయనకి తర్వాత తెలిసింది దట్ ఆ అకౌంట్స్కి ఆయనకు తెలిసిన వాళ్ళ వ్యక్తులు ఆ అకౌంట్స్కి కొన్ని డబ్బు వస్తాయి అండ్ ఆ అకౌంట్ నుంచి వేరే అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అప్పుడు ఆయనకి డౌట్ వచ్చింది, ఇవి మేబీ మిస్యూజ్ అవుతుంది అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ప్రకారంగా ఎస్హెచ్ఓ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది చీటింగ్, మిస్యూజ్ ఆఫ్ ఐడెంటిటీ, కామన్ ఇంటెన్షన్, సైబర్ ఫ్రాడ్, ఈ కొన్ని మెయిన్ హెడ్లో కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఫర్దర్గా మాకు తెలుస్తుంది కొంతమంది వ్యక్తులు సత్తుపల్లి ప్రాంతంకి, వేంసూరు, సత్తుపల్లికి, ఇటువంటి ప్రతి ఏరియాకి వాళ్ళే చాలామంది ఇక్కడ లోకల్ వ్యక్తులకి వాళ్ళ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్కి మిస్యూజ్ చేసి వాళ్ళతో సహా వాళ్ళకి కన్సెంట్తో, లోకల్ వ్యక్తులకి కన్సెంట్తో అకౌంట్ ఓపెన్ చేసి చాలా పెద్ద ఒక సైబర్ ఫ్రాడ్ దందాలో చేసి ఈ డబ్బుకి ఇక్కడ నుంచి వేరే వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి కొన్ని కంబోడియాలో కూడా కాల్ సెంటర్ పెట్టి అక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యమైన పాత్ర ఉంటే ఒక కోట్రు మనోజ్ కళ్యాణ్, తర్వాత ఒక ఉడతనేని వికాస్ చౌదరి, కోట్రు ప్రవీణ్, మేడ భానుప్రియ, మేడ సతీష్, దెన్ చిన్న కేశవరావు, వాళ్ళే చాలా మందికి అకౌంట్ ఓపెన్ చేసి ఇది సైబర్ ఫ్రాడ్ చేసింది. ఇందులో మేము మీకు కొన్ని డీటెయిల్ చెప్తున్నాము. అకౌంట్కి లెక్క ఇన్వెస్టిగేషన్ అప్పుడు చూస్తే కోట్రు మనోజ్ కళ్యాణ్కి అకౌంట్లో 114 crore వచ్చింది ఈ సైబర్ ఫ్రాడ్. మేడ భానుప్రియ, ఆమె మనోజ్ కళ్యాణ్ భార్య, ది కోట్రు మనోజ్ కళ్యాణ్ భార్య, ఆమెకి అకౌంట్కు 40 crore వరకు డబ్బు వచ్చింది ఒక అకౌంట్కి. ఆమెకి సెకండ్ అకౌంట్కి ఆల్మోస్ట్ 5.41 crore డబ్బు వచ్చింది.
మేడా సతీష్ ఆయన బ్రదర్ ఇన్ లా బామర్ది ఉంటారు మనోజ్ కళ్యాణ్కి, రిపోర్టర్ మనోజ్ కళ్యాణ్కి. ఆయనకి అకౌంట్ 135 crore డబ్బు వచ్చింది. తర్వాత ముమిడల నాగలక్ష్మి ఆమెకి అకౌంట్కి 81 crore రూపీస్ వచ్చింది. నరసింహ ఒక కిరాణా అండ్ డైరీ కరీంనగర్లో ఉన్నారు. వాళ్ళకి కూడా ఇది కళ్యాణ్ ఇది వాళ్ళకి టీం ఆన్లైన్లో పరిచయం చేసి వాళ్ళకి అకౌంట్ కూడా తీసుకొని ఓపెన్ చేసి వాళ్ళకి ఏదైనా కమిషన్ ఇచ్చి వాళ్ళకి అకౌంట్ కూడా వాడింది. ఇందులో 92.5 crore రూపీస్ పడింది. తర్వాత ఉడతానేని వికాస్ చౌదరికి అకౌంట్లో 80 crore రూపీస్ పడింది. సో వాళ్ళు అందరూ అప్రాక్సిమేట్లీ టోటల్ 547 crore రూపీస్కి ఇది సైబర్ ఫ్రాడ్ దందాలు చేసింది. ఈ టోటల్ డబ్బు ఇండియాలో ఆల్మోస్ట్ 10 స్టేట్లో 100 వరకు వాళ్ళ మీద కేసు నమోదైంది. లేకపోతే ఎన్సిపిఆర్ పోర్టల్లో పిటిషన్ పెట్టింది విక్టిమ్స్. మన దేశంలో జరిగింది, మన ప్రాంతంలో జరిగింది అండ్ బయట కూడా జరిగింది. కొంతమంది ఆస్ట్రేలియన్ సిటిజన్కి కూడా చీట్ చేయడం జరిగింది. బట్ అది మనం ఏమో చెప్పినైతే అందరూ మ్యాక్సిమం ఇండియన్ సిటిజన్కి చీటింగ్ చేసి ఇది సైబర్ ఫ్రాడ్ చేసి డబ్బు ఇక్కడ నుంచి బయట పంపించి కొన్ని కమిషన్ తీసుకొని అండ్ ఆ డబ్బుకి అక్కడ కంబోడియాలో ఉన్న చైనీస్ ఏజెంట్స్ ఉంటారు వాళ్ళకి పంపించడం జరిగింది. తర్వాత సేమ్ డబ్బుకి విత్డ్రా చేయడం జరిగింది, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కొన్ని డాలర్లో కన్వర్ట్ చేసింది, కొన్ని అయితే క్రిప్టో కరెన్సీ ద్వారా మళ్ళీ ట్రేడింగ్ చేసి కన్వర్ట్ చేయడం జరిగింది. ఇందులో వాళ్ళే ఒక టీం పెట్టి కొంతమందికి ఎంప్లాయీ అలాగే పెట్టింది. ఇందులో కొంతమంది జుంజూరు శివకృష్ణ సదాశివుని పాలెం, దెన్ వడ్లమూడి నరేంద్ర కుమార్ సీతారామపురం, మల్లడి శివ ఆయన కూడా సదాశివుని పాలెం, సాధు పవన్ సందీప్ రామనగరం, సాధు సంధ్య తుమ్మూరు విలేజ్, దెన్ సాధు శ్రీలేఖ ఆమె కూడా తుమ్మూరు. వాళ్ళకి ఎంప్లాయీ అలాగా పెట్టి వాళ్ళ మీద కూడా వాళ్ళ పేరు మీద ఒకరొకరి పేరు మీద 12-13 అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ కూడా సైబర్ ఫ్రాడ్కి యూజ్ చేయడం జరిగింది. వాళ్ళకి అయితే అకౌంట్ ఓపెనింగ్ చేసినప్పుడు 3,000-5,000 ఇచ్చి వాళ్ళకి కన్సెంట్ వాళ్ళకి కన్సెంట్ ఇచ్చి వాళ్ళకి టోటల్ క్రెడెన్షియల్ హ్యాండ్ ఓవర్ చేసింది. ఏటీఎం, బ్యాంక్ టోటల్ డీటెయిల్స్, ఆన్లైన్ ఇంటర్నెట్కి పాస్వర్డ్స్ అన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది. సో ఐడెంటిటీ వాళ్ళకి కొల్యూడ్ అయ్యి ఇది టోటల్ అకౌంట్స్కి యూజ్ అయింది. తర్వాత ఇక్కడ లోకల్లో కూడా కొంతమంది ఇది 11 మెంబర్స్కి ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో 11 మంది మనకు ఇది ఇక్కడ ఖమ్మం కమిషనరేట్లో సత్తుపల్లి ప్రాంతంలో కొంతమంది 11 మెంబర్కి వాళ్ళ పేరు మీద కూడా సేమ్ అకౌంట్ ఓపెన్ చేసి ఇది డబ్బు ట్రాన్స్ఫర్కి వాళ్ళతో కన్వే అయ్యి ఇది సేమ్ సైబర్ ఫ్రాడ్లో వాళ్ళకి కూడా విక్టిమ్ అయిపోయారు, అక్యూజ్డ్ అయిపోయారు. జొన్నడోల తిరుమల సాయి, లింగపాలెం, కందుకూరి మణికంఠ లింగపాలెం, తన్నీరు మహేష్ లింగపాలెం, గొల్లముడి నాగముఖేష్ లింగపాలెం, కంచా ఓగు శ్రీనివాస్ లింగపాలెం, ది రాయల అజయ్ కుమార్ లింగపాలెం, రాయల గోపి లింగపాలెం, పల్లా నాగేష్ లింగపాలెం, రాయల గోపిచంద్ లింగపాలెం, కందుకూరి జగదీష్ లింగపాలెం, తట్టికొండ రాజు ఆయనైతే కరీంనగర్ టౌన్. వాళ్ళు అందరూ కూడా ఇది ఏజెంట్స్ ద్వారా వాళ్ళతో కన్నైవ్ అయి ఇది సైబర్ ఫ్రాడ్లో అక్యూజ్డ్. సో వాళ్ళకి ఇప్పుడు మెయిన్ మోడస్ ఆపరెంటి అంటే వాళ్ళ ఇది అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇది కంబోడియాలో సెంటర్స్ ఉన్నాయి, కాల్ సెంటర్స్, అక్కడ ఫ్రాడ్ వాళ్ళతో కన్నైవ్ అయి లోకల్స్కి ఎవరైనా ఇది అకౌంట్స్ వాళ్ళకి మెసేజ్ పెట్టి వాళ్ళతో కాల్ చేసి ఓటీపీ ఫ్రాడ్, మ్యారేజ్ ఫ్రాడ్స్ ఉన్నాయి. తర్వాత కొన్ని ఇది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అది చేసి
వాళ్ళకి డబ్బు తీసుకుపోయింది. ఇందులో లోకల్కి కొన్ని ఏపీకే ఫైల్ పంపిస్తారా, వాట్సాప్లో కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళకి టెలిగ్రామ్ లింక్ పంపించి అక్కడ ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ ఇచ్చి డిపాజిట్ చేసి తర్వాత చీటింగ్ చేస్తున్నారు. ఎటువంటి మన దగ్గర కూడా రెగ్యులర్గా కూడా మీకు కూడా తెలుసా, ఇక్కడ టోటల్ మన ఖమ్మంలో, తెలంగాణలో, వేరే అదర్ స్టేట్స్లో కూడా ఇది ఇటువంటి రెగ్యులర్గా సైబర్ ఫ్రాడ్ జరుగుతుంది. సో ఈ విషయంలో మేము అందరూ ఈ యొక్క విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైనా వాళ్ళకి అకౌంట్ వేరే వాళ్ళకి యూజ్ చేయడానికి ఇవ్వకూడదు. ఇది మ్యూల్ అకౌంట్ అలాగే యూజ్ అయితే, మ్యూల్ అకౌంట్ అయితే మీ అకౌంట్ ఓపెన్ చేసి మీరు వేరే వాళ్ళకి డబ్బు గురించి ట్రాన్స్ఫర్ కోసం ఇస్తే అది క్రైమ్లో యూజ్ అవుతుంది. హవాలా కోసం యూజ్ చేస్తారా, లేకపోతే సైబర్ ఫ్రాడ్లో, ఇటువంటి క్రైమ్లో, డ్రగ్స్ క్రైమ్లో మీ అకౌంట్ డబ్బు జమ చేసి తర్వాత డ్రగ్స్ పర్చేజ్ చేస్తారా, మీ అకౌంట్లో వేరే వాళ్ళకి చీటింగ్ చేసి మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి తర్వాత అక్కడ నుంచి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారా? మీరు కూడా వాళ్ళతో పాటు చిన్న కమిషన్కి వాళ్ళతో పాటు క్రిమినల్ అవుతారా? అందరూ ఈ సత్తుపల్లి ప్రాంతంలో అందరికి విలేజ్కి ప్రతి ఊరికి నేను మీడియాతో కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ఇటువంటి దందాలో ఎక్కడైనా ఇన్వాల్వ్ కావద్దు. ఎందుకంటే ఇది చాలా సీరియస్ క్రైమ్. వాళ్ళకి మీకు చిన్న కమిషన్ ఆఫర్ చేసి 2000, 5000 ఇట్లా 10,000, కొంతమందికి 20,000 ఇట్లా చేసి వాళ్ళు పెద్ద క్రైమ్ చేస్తారా? సో మీరు అందరూ జనాలు అందరూ ఇది ఎటువంటి అట్లా పబ్లిక్ అట్లా ఎవరైనా మీకు అప్రోచ్ చేస్తే వాళ్ళకు దూరంగా ఉండండి. మీ దృష్టికి వస్తే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ సైబర్ క్రైమ్ ఇప్పుడు ఇంత పెద్దది అవుతుంది. మీరు ఇప్పుడు వాల్యూమ్ కూడా చూశారు, ఇది చిన్నది ఉండదు. ఆల్మోస్ట్ 547 crore వరకు ఇప్పటి వరకు మా ఇన్వెస్టిగేషన్ వచ్చింది. మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇందులో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వాళ్ళ తర్వాత ఎవరైనా ఫర్దర్కి కూడా మా ఇన్వెస్టిగేషన్ వస్తే అందరికీ మేము ఫర్దర్ లాఫుల్గా లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాము. ఇందులో ఎటువంటి ఎవరైనాకి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇది చాలా ఇన్నోసెంట్ సిటిజన్స్కి కష్టపడి సంపాదించిన ఆస్తులు, డబ్బులు ఇది పోయింది. వాళ్ళకి కూడా న్యాయం చేయాలి. సో ఇటువంటి ఎవరైనా అక్యూజ్ ఉంటే వాళ్ళకి లీగల్గా యాక్షన్ తీసుకుంటాము. అందరి మీద ఎవరైనాకి మేము విదౌట్ ఎనీ ఛాన్స్ వీ విల్ నాట్ గివ్ దెమ్ ఎనీ స్కోప్ ఫర్ స్కేపింగ్. సో వాళ్ళ ముందు కూడా కొంతమంది ఇదే విధంగా ఇది సిమిలర్ ఆఫెన్స్ ఇక్కడ చేయడం జరిగింది. ఇది ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మాకు ఇది కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళ మీద ఏదైనా కంప్లైంట్ ఇప్పటివరకు రాలేదు, బట్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కూడా ఇది చెక్ చేసి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. సో థ్యాంక్ యూ ఆల్. సార్ ఇప్పటివరకు మొత్తం ఎంతమంది